హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మనం సంస్కృతి ఇంటి భోజనం కొండాపూర్ దగ్గర ఉన్నాం. I like this ulavacharu and sankatis because that's new, no? We don't get it in Tamil Nadu like that. వీళ్ళు సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ సంస్కృతి పరంగా అంబియన్స్ని అలాగే సంస్కృతి సాంప్రదాయాల పరంగా ఫుడ్ని వడ్డిస్తారంట. అసలు ఏంటి, ఎలాంటి స్పెషల్స్ ఉన్నాయి, సంస్కృతి సాంప్రదాయం పరంగా ఐటమ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం పదండి. సంస్కృతి సౌత్ కిచెన్ రెస్టారెంట్ యొక్క ఓనర్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సంస్కృతి కిచెన్ అంటే నిజంగా సంస్కృతి ఉట్టి పడేలాగా అనిపిస్తోంది. అసలు ఇది స్టార్ట్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు ఎలా రన్ అవుతోంది? 2008లో అంజయ్యనగర్ గచ్చిబౌలిలో ఫస్ట్ మెస్ పెట్టామండి. ఆ తర్వాత ఇది ఓపెన్ చేసి 1 year అయిందండి. ఇది సంస్కృతి సౌత్ కిచెన్. ఇది ఆపోజిట్ ఏఎంబి మాల్ ఎదురుగా ఉంటుంది. రతన్దేవ్ బిల్డింగ్లో 2nd floor. అండ్ ఇప్పుడున్న ఫుడ్ బిజినెస్లో పోటీని ఎదుర్కోవడం అనేది చాలా కష్టం అవుతుంది. చాలామంది స్టార్ట్ చేస్తున్నారు కూడా బిజినెస్ అనేది. అండ్ మీరు ఎలా నిలదొక్కుని నిలబడగలుగుతున్నారు? రియల్లీ వెరీ కాంపిటీషన్ ఉంది. కాకపోతే నాది ఏంటంటే ఈ ఏరియాలో ఫస్ట్ నుంచి కూడా ఇంటి భోజనం, హోమ్లీ భోజనం పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా తినేసి ఇంట్లో ఉన్నట్టుంది మీ భోజనం అని తిని వెళ్ళేటప్పుడు చెప్తే ఆ ఆనందం కోసం నేను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. I like this ulavacharu and sankatis because that's new, no? We don't get it in Tamil Nadu like that. అంటే మంచి రివ్యూస్ ఉన్నాయని వచ్చాము. సో డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యింది. ఎస్పెషల్లీ చక్ర పొంగల్ ఓకే, ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి. పూర్ణాలు, గుంట పునుగులు, పాల తాలికలు, పాయసము, ఇలాంటి భోజనాలు, ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి. రాగి సంగటి, పులిహార, ముద్దపప్పు, ఆవకాయను, కారపళ్ళు, నెయ్యి రియల్గా కూడా ఇంట్లోనే ఉండట్టు చేస్తాం. మేము కూడా అదే భోజనం చేస్తాం. ఎప్పుడు కూడా మసాలాలు ఇవన్నీ తిని తిని బోర్ కొట్టే వాళ్ళకి ఈ రెస్టారెంట్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడికి రావడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. మీ మెన్యూలో కూడా చాలా సింపుల్ వంటకాలు అండ్ రుచిగా ఉండే వంటకాలు అన్నీ ఉన్నాయి. అండ్ మెన్యూ ఎలా ఉంటుందంటే రోజుకొకటి చేంజ్ అవుతూ ఉంటుందా? రోజు స్పెషల్స్ ఎలా ఉంటాయి? రోజు చేంజ్ అవుతాయి మేడం. ఎగ్జాంపుల్ ఒక సండే వచ్చిందంటే పూర్ణాలు, గుంట పునుగులు, పాల తాలికలు ట్రెడిషనల్. శనివారం, శుక్రవారం వచ్చిందంటే పూర్ణాలు, గారెలు, సగ్గుబియ్యం పాయసం, చక్కెర పొంగలి, ఇట్లా డైలీ మెనూ చేంజ్ అవుతుంది. కర్రీస్ మారుతూ ఉంటాయి, స్వీట్లు మారుతూ ఉంటాయి, హాట్ స్నాక్స్ మారుతూ ఉంటాయి. అండ్ మీ రెస్టారెంట్ సిగ్నేచర్ డిష్ ఏది అంటే మీరేం చెప్తారు? మీకు నచ్చిన డిష్ ఏంటి? వెజ్ మీల్ బఫెట్లో అయితే కనుక రాగి సంగటితో పాటు కాంబోలు ఉన్నాయి మేడం. రాగి సంగటి, ఉలవచారు, నెయ్యి, రాగి సంగటి, పప్పు, నెయ్యి, తర్వాత వైట్ రైసు, ముద్దపప్పు, పచ్చి పులుసు, నెయ్యి. అది నేను స్పెసిఫిక్గా రికమెండ్ చేస్తానండి, చాలా బాగుంటుంది. మీరు ప్రాపర్ ఎక్కడ అండ్ మీరు ఏ కల్చర్ని ఫాలో అవుతుంటారు కుకింగ్లో? మాది ప్రాపర్ గుంటూరు అండి. ఆల్మోస్ట్ గుంటూరు ఫాలో అవుతాను. వెజ్లో ఎన్ని ఐటమ్స్ ఇస్తారు? అంటే వెజ్ బఫెట్లో ప్రస్తుతానికి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? వెజ్ బఫెట్లో 30 ఐటమ్స్ ఇస్తున్నామండి. 30 ఐటమ్స్. కాస్ట్ ఎంత సార్? 355 ఇంక్లూడింగ్ ఆల్, ఇంక్లూడింగ్ ట్యాక్స్లు, వాటర్ బాటిల్ అని కలిపి 355 రూపీస్ అండి. ఓకే, నాన్ వెజ్లో స్పెషల్స్ ఏంటి? అందులో ఎన్ని ఐటమ్స్ ఇస్తారు? అది కూడా బఫెట్టేనా లేకపోతే? నాన్ వెజ్ థాలీ ఉందండి మన దగ్గర, ఒక వెరైటీ. నాన్ వెజ్ థాలీ అంటే మీనింగ్ 3 varieties ఆఫ్ నాన్ వెజ్ లిమిటెడ్గా ఇస్తాము. ప్లస్ ఈ వెజ్ మీల్ బఫెట్ అంతా కలిపి తినొచ్చు. మొత్తం కలిపి 550 రూపీస్ అండి. నాన్ వెజ్లో ఏవి ఎక్కువ తింటూ ఉంటారు నార్మల్గా కస్టమర్స్? మటన్లో వచ్చి నల్లి గోస్ట్ బిర్యానీ ఎక్కువ తింటారండి మా దగ్గర. చికెన్లోకి వచ్చి బోన్లెస్లో అయితే కనుక సంస్కృతి స్పెషల్
బోన్లెస్ బిర్యానీ తింటారండి. నేను వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో చూశాను ఒక క్యారేజ్ ఉంది, క్యారియర్ కూడా ఉంది. సో దాని స్పెషల్ ఏంటి సార్? దానికి రీజన్ ఏంటంటే మేడం, మా దగ్గర ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్లో మీల్స్ పార్సల్ ఇస్తాము. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్లాస్టిక్ కాకుండా మాకు అవాయిడ్ చేయమన్నారు కాబట్టి అంటే అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చి స్టీల్ క్యారేజ్ పెట్టామండి. దానికి డిపాజిట్ తీసుకొని స్టీల్ క్యారేజ్లో భోజనం ఇస్తాము. మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇచ్చినప్పుడు డిపాజిట్ రిఫండ్ చేస్తాం. అండ్ వెజ్లో స్పెషల్స్ ఏంటి, మీరు దగ్గరుండి చేయించే స్పెషల్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? మా చెఫ్కి అలవాటు అండి. నేను ఆల్రెడీ వాళ్ళకి 1 వీక్ షెడ్యూల్ ఇస్తూ ఉంటాను. ఓకే. ఆ 1 వీక్ షెడ్యూల్ ప్రకారం ట్రెడిషనల్గా చేపిస్తారు. కూరలు కూడా అన్ని దొండకాయ ఉంది, కోటింగ్ లేకుండా జనరల్గా ఈరోజు దొండకాయ ఫ్రై ఉంది ఉదాహరణకి, కోటింగ్ లేకుండా ఉంది. అట్లా హోమ్లీగా చేపిస్తాం కూరలు. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా బోరు కొట్టకుండా ఎక్కువ టైము ఈ పూర్ణం బూరెలు, ఈ పునుగులు, గారెలు ఇట్లాంటివి చేపిస్తారు. ఓకే. అండ్ రాగి సంకటి, ఉలవచారు అని చెప్పారు కదా? రాగి సంగటి, ఉలవచారు, నెయ్యి కాంబినేషన్ బాగుంటుంది. ఓకే. ఇంకా ఏమేం కాంబినేషన్స్ బాగుంటాయి మీ రెస్టారెంట్? కాంబినేషన్స్ ముద్దపప్పు అవగానే బాగుంటుంది. తర్వాత మా దగ్గర స్పెషల్గా ఉండేది వైట్ రైస్, ముద్దపప్పు, పచ్చి పులుసు, నెయ్యి. ఇవి 4 కలిపి తింటే అద్భుతం ఉంటాయి. ఇది ఏపీ స్పెషల్ కదండి? నాన్ వెజ్లో స్టార్టర్స్లో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి? నాన్ వెజ్ స్టార్టర్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెచ్చారండి ఈ రాయలసీమ కోడివడ. ఇది చాలా ఫస్ట్ మూమెంట్ బాగుంటుంది. సో మీకు పర్సనల్గా అంటే ఏం నచ్చుతుంది మీ రెస్టారెంట్? నా పర్సనల్గా సంస్కృతి స్పెషల్ కోడి ఈగురు బోన్లెస్ ఉంటుంది, అది నాకు పర్సనల్గా నచ్చింది. ఇప్పుడు బయట ఎక్కడైనా ఏ రెస్టారెంట్లో అయినా కూడా కలర్స్ యూజ్ చేస్తున్నారు, పాడైపోయిన మాంసం యూజ్ చేస్తున్నారు. సో సపరేట్గా ప్రత్యేకంగా మేము సంస్కృతి రెస్టారెంట్కే రావాలి అంటే ఎందుకు రావాలి, మీరేం చెప్తారు? మా కిచెన్లో ఎక్కడ కలర్స్ ఉండవు, అజినోమోటో ఉండదు, అది 100% గ్యారెంటీ. ఓకే. అవసరం కూడా లేదు మాకు. అందుకోసమే మా చైనీస్ స్టార్టర్లో కూడా పేరు ఎగ్జాంపుల్ చిల్లీ చికెన్ ఉందనుకోండి, గుంటూరు చిల్లీ చికెన్ అని పెడతాం. సో ఇన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నారు, అప్స్ అండ్ డౌన్స్ చూసే ఉంటారు. ఎప్పుడన్నా కష్టం అనిపించిందా ఎందుకు స్టార్ట్ చేశాను? ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడు అనిపించింది? ఈవెన్ కరోనా అప్పుడు, లాక్డౌన్ అప్పుడు కూడా నాకు అనిపించలేదు. మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, ఇన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏవైనా సజెషన్స్ ఇవ్వండి అంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఏదన్నా కానీ విత్ హై క్వాలిటీ, కొంచెం వెరైటీ తోటి రమ్మని చెప్తాను. సో నాకు చెప్పారు కదా మీ స్పెషల్స్ వెజ్లో చాలా ఉన్నాయని, ఏం టేస్ట్ చేయమంటారు నన్ను ఫస్ట్? మీరైతే అన్నీ తినాలి. స్పెసిఫిక్గా మిస్ కాకుండా తినాల్సింది మాత్రం ముద్దపప్పు ఆవకాయను, రాగి సంగటి, ఉలవచారు, నెయ్యి. ఓకే. వైట్ రైస్, ముద్దపప్పు, పచ్చి పులుసు, నెయ్యి. ఫస్ట్ పూర్ణం అండి. పూర్ణము ఓలు పెట్టండి, నెయ్యి వేస్తాను, అది టేస్ట్ చేయండి. వావ్, సీరియస్లీ మీరు చెప్పిన దానికంటే టేస్ట్. నెక్స్ట్ ఏది టేస్ట్ చేయమన్నారు? పునుగులు విత్ చట్నీ. గుంటూరు పునుగులు, గుంటూరు చిట్టి పునుగులు. గుంటూరు చిట్టి పునుగులు విత్ టమాటో చట్నీ. ఇంట్లో మా అమ్మ కూడా ఇలాగే చేస్తుంది సార్, సేమ్ టేస్ట్ ఉంది. మీ మెన్యూలో ఐటమ్స్ అన్నీ నా ముందు ఉన్నాయి, మీ ముందు మాత్రం సూప్ ఉంది. ఏంటి సార్ స్పెషల్ అది? లెమన్ కొరియండర్ సూప్ తాగుతాను. టమాటా లెమన్ కొరియండర్ సూప్ తాగిన తర్వాత నేను కూడా భోంచేస్తాను. ఓకే. కొంచెం లేట్గా తింటాం. ఓకే. సో చింతపండు పులిహోర. చింతపండు మనం ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అదే టేస్ట్. సో ఇప్పుడు ముద్దపప్పు విత్ పచ్చి పులుసు, గీ. మీరు వడ్డిస్తుంటేనే నాకు నోరూరిపోతుంది. యాక్చువల్గా ఇది ఇంటి భోజనం కాదు, అంతకు మించి టేస్టీగా ఉంది.
సార్ సంస్కృతి అనేది పేర్లోనే కాదు ప్లేట్లో కూడా కనిపిస్తుంది. అరిటాకు ప్లేట్ ఇలా వడ్డించడం, మీరు దగ్గరుండి నాకు కాంబినేషన్స్ చెప్పడం. 350 రూపీస్లో ఇన్ని ఐటమ్స్ ఇస్తున్నారు, ఎలా సార్ అలా సాధ్యమవుతుంది? నేను ప్రొపరేటర్ అమ్మా, నాకు ఎక్కువ అది ఏమనదు. ఏది ఎక్కువ మంది వచ్చి రీజనబుల్ రేట్లో ఎక్కువ మంది వచ్చి నా భోజనం తినాలి, ఆ సాటిస్ఫాక్షన్ కావాలి, దానికోసం చేస్తాను. సో సార్ నేను ఎక్కడ ఆగాను? పచ్చిపులుసు దగ్గర ఆగినట్టున్నాను. సో ఇన్ని రకాలు తింటున్నా, నాకు ఏం తింటున్నానో కూడా గుర్తులేని ఐటమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏది తిందాం? పూరి చనా మసాలా. చనా మసాలా, అన్ని ఐటమ్స్ తప్పకుండా టేస్ట్ చూడాలి మేడం. ఓకే, పూరి విత్ చనా మసాలా. కూర కూడా చూడండి, తిక్కగా మంచిగా రిచ్గా ఉంటుంది. దాని తర్వాత బిర్యానీ తినొచ్చు మీరు. నాట్ బిర్యానీ, సారీ, దట్ ఈస్ పలావ్ అండి. ఆంధ్ర పలావ్. పులావ్, ఆంధ్ర వెజ్ పలావ్. ఆంధ్ర వెజ్ పులావ్. అండ్ నెక్స్ట్ ఏది ట్రై చేయొచ్చు? నెక్స్ట్ స్టార్టర్, మా అసలు స్టార్టర్ మర్చిపోయామండి, ఇది రాయలసీమ కోడి వడ. ఇది కూడా ఒకటి ట్రై చేయాలి. ప్లేటింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. రాయలసీమ కోడి వడ. సో నార్మల్గా వడల్లో చాలా రకాలు ఉంటాయి. అండ్ ఈ చికెన్ కీమా వడ మెన్యూలో పెట్టాలని మీకు ఎలా అనిపించింది? అంటే ఈ థాట్ ఎలా వచ్చింది? ఇది కేవలం మా చెఫ్ ఐడియా అండి. ఆయన ఈజ్ ఫ్రమ్ కర్నూలు. ఓకే, ఆయన నాది స్పెషల్గా ఉంటుందండి, ఒక డిష్ చేసి ఇస్తాడు. చూస్తే నాకు కూడా అద్భుతం అనిపించింది. అప్పటి నుంచి మెనూలో యాడ్ చేస్తాను. ఓకే, మెయిన్ కోర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు తినండి. రాగి సంగటి, ఉలవచారు విత్ నెయ్యి అండి. ఓకే, ఉలవచారు కూడా కలుపుకోండి. నాకు ఈ ఐటమ్స్ తింటున్న దానికన్నా మీరు కాంబినేషన్ చెప్పి వడ్డిస్తుంటే ఇంకా అద్భుతంగా ఉంది. అంటే నాకు కాంబినేషన్ ఇంట్రెస్ట్ అండి. సో ఇప్పుడేం ట్రై చేద్దాం సార్? ఇప్పుడు మా సాంబారు కొంచెం, ఇది పప్పుచారు యాక్చువల్గా. ఓకే, ఈ పప్పుచారు కూడా ట్రై చేయండి, బాగుంటుందండి. వైట్ రైస్ విత్ పప్పుచారు. వైట్ రైస్ విత్ పప్పుచారు. సో డాక్టర్స్ నార్మల్గా వెజిటేబుల్స్ ఎక్కువ తినమని చెప్తూ ఉంటారు. ఈ ఒక్క పప్పుచారు తింటే చాలు సార్, మీ రెస్టారెంట్లో అన్ని వెజిటేబుల్స్ కవర్ అయిపోతాయి. అన్ని వెజిటేబుల్స్ కవర్ అవుతాయి. పప్పుచారు విత్ పాపడ్, క్రేజీ కాంబినేషన్. సో వడియాలు అనేవి మన చిన్నప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు మన బిల్డింగ్ పైన ఆరబెడుతూ ఉంటారు కదా. సో ఆ వడియాల టేస్ట్ వస్తుంది. అండ్ వీళ్ళు సపరేట్గా ఈ వడియాలని తయారు చేపిస్తారంట సంస్కృతి రెస్టారెంట్లో. అండ్ ఇక్కడ పప్పుచారు కాంబినేషన్లో వడియాలు పెట్టుకొని తింటే చాలా 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 టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మెయిన్ కోర్స్ లాస్ట్ ఐటమ్ మేడం. ఓకే, దీని తర్వాత డెజర్ట్ ఇస్తాం. పెరుగు తీసి చెప్పండి, మేము కుండలో మేమే తోడేస్తాం మేడం. ఓకే, కుండలో పెరుగు. సో అయిపోయినట్టే కదా సార్, అన్ని ఐటమ్స్ తినేసినట్టే కదా? లేదమ్మా, ఇంకా రెండు డెజర్ట్స్ ఉన్నాయి. అయ్యో రామా. జున్ను మేడం, మనంతా ట్రెడిషనల్ కదా, జున్ను కంపల్సరీ తినాలి. జున్ను ఒకసారి టేస్ట్ చేసి చూడండి, బాగుంటుందండి. టెన్షన్ పడద్దు మీరు, బాగుంటుంది. మీ వెజ్ బఫెట్లో 30 ఐటమ్స్ ఉంటాయి. అందులో మీరు కూర్చోబెట్టిన నా చేత 15 ఐటమ్స్ తినిపించారు. ఇంకా 15 బ్యాలెన్స్ ఉన్నాయి, ఇంకా తీసుకొస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి సార్ స్పెషల్? చక్కెర పొంగల్. చక్కెర అంటే బెల్లం చక్కెర పొంగలి కుక్కర్లో చేస్తాం. ఓకే, శ్రీనివాస్ గారు, సంస్కృతి ఇంటి భోజనం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? కంఫర్టబుల్గా ఎవరైనా పండాపూర్ ఏరియా వాళ్ళు కానీ బయట ఎక్కడ వాళ్ళు కానీ కంఫర్టబుల్గా ఫ్యామిలీతో వచ్చేసి రిలాక్స్డ్గా మా భోజనం చేయొచ్చండి. బర్త్డే ఫంక్షన్ చేసుకుంటారు, డెకరేషన్ ఇస్తాం మేము, అది బాగానే ఉంటుంది. ప్లస్ అవుట్డోర్ క్యాటరింగ్ కూడా చేస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటివి మీరు ఇంకా నెలకొల్పాలని, ఇంకా మంచి ఫుడ్ అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టేస్ట్ ఎలా ఉంది ఫుడ్? ఇప్పుడు దాకా చేసినవి అయితే బాగానే ఉన్నాయి, టేస్ట్ చేసినవి. ఓకే, అంటే మంచి రివ్యూస్ ఉన్నాయని వచ్చాము. సో డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాము. ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి.
పునుగులు కానివ్వండి, పూరి కానివ్వండి, సాంబారు, ఉలవచారు, చట్నీస్ కానివ్వండి, ఆవకాయ కానివ్వండి, ఆవకాయ మధుపప్పు కానివ్వండి, ఓకే. అండ్ పెరుగు కానీ బాగానే ఉంది, అన్నీ బాగానే. Today I tested everything. Everything is fine. Especially Sakra Pongal. ఓకే. Vegetarian, I mean, we keep getting the ragi sankati and as well as pulfara, and with this purnam bodlu. ఓకే. This is going to be a regular one, and homely food echo. I mean, we like that the home environment food and as well as pelli bhojanam laga untadi. I think like all the varieties are new to me. And I like this ulavacharu and sankatis like because that's new, no? Like we don't get it in Tamil Nadu like that. ఓకే. And this purnalu. And like when I visited last time, there was bottle guard sweet was there, like halwa. ఓకే. That's like my favorite here. సొరకాయ హల్వా. Yeah, correct. ఓకే. So this time I'm missing it. Like they have made chakra pongal this time. ఓకే. Like it's all good, no? To try. That's why it's been 5 months here, and this is my 4th visit. సో చూసారు కదా శ్రీనివాస్ గారు ఎంత సాంప్రదాయబద్ధంగా వడ్డిస్తున్నారు. అండ్ ఇక్కడ వెజ్లో 30 ఐటమ్స్ ఫర్ 350 రూపీస్. అలాగే ఈ క్యారేజ్ కూడా 250 రూపీస్కి మాత్రమే ఈ క్యారేజ్. అలాగే నాన్ వెజ్లో కూడా 550 రూపీస్కి అన్లిమిటెడ్ నాన్ వెజ్ మీల్స్ కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ చాలా రకాల స్వీట్స్ అండ్ జున్ను కూడా స్పెషల్గా ఉంది. చక్కెర పొంగలి కూడా వీళ్ళు స్పెషల్గా అందిస్తున్నారు. ఇంటి భోజనం ఎవరైనా మిస్ అవుతున్నారు అనుకునే వాళ్ళు సంస్కృతి రెస్టారెంట్ని ట్రై చేయొచ్చు.